ఎల్కానా హన్నా ఈ దంపతులు దేవుణ్ణి ఘనపరిచున్నారు, దేవుణ్ణి మహిమపరిచున్నారు. ఒకప్పుడు హన్నా జీవితంలో ఘనహీనత కలిగింది. ఆమె పిల్లలు లేక గొడ్రాలని పిలువబడుతూ చాలా శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా పిల్లలు లేరు వాళ్ళకి. అప్పుడు తన భర్త అయిన ఎల్కానాతో అంటుంది, నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నా మొరలు ఆలకిస్తాడు అని చెప్పినప్పుడు తన భార్యని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఆమె అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంది. సొమ్మసిల్లే వరకు ప్రార్థించింది. ఆమె ప్రార్థనలు దేవుడు ఆలకించి చక్కటి కుమారుణ్ణి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. ఆమెను తక్కువ కాదు, నా ప్రార్థనలు ఆలకించి నా కుమారుని ఇస్తే గనక దేవా ఆ కుమారుని తిరిగి నీకే ఇచ్చేస్తాను, పాలు విడిచిన వెంటనే నీ సేవకు చేస్తాను ప్రభువా అని చెప్పి మొక్కుబడి చేసుకుంది. తన యొక్క అర్పణను బట్టి, తన త్యాగాన్ని బట్టి, తన యొక్క నిష్కపటమైన భక్తిని బట్టి దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఆమె ఆ కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధి తీసుకొని వచ్చి తనను మొక్కున్నట్లుగా దేవునికి తన కుమారుని చేసింది. ఆమె దేవుని గణపరిచేందుకు 2వ అధ్యాయం ప్రారంభంలో ప్రార్థన ద్వారా ప్రభుని స్తుతిస్తుంది, ఆరాధిస్తూ ఉంది, దేవుని గణపరుస్తూ ఉంది. తన కుమారుని ఇచ్చి దేవుని మహిమపరిచింది. తనకి ఇక కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఒకడే కుమారుడు. అయినా కూడా దేవుని గణపరచుట కొరకు, ఆమె దేవుని మహిమపరచుట కొరకు తన కుమారుని చేసింది. అందువల్ల దేవుడు కూడా ఆమె పట్ల మేలు చేయాలని ఆలోచన కలిగి ఆమె ఒక రోజున ఆమెను దర్శించాడు. ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెల్ని కనింది. దేవుని గణపరిచింది హన్నా. తన జీవితంలో దేవుడు ఘనత కలగజేశాడు. 3 బారిన జీవితాన్ని చిగురింపజేశాడు. ఎల్కానా జీవితంలో సంతోషం కలిగింది తన భార్య విషయంలో.